ఇక్కడున్న బిర్యానీ తినడానికి నేనైతే 84 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చానండి. ఇంతకే మ్యాటర్ ఏంటంటే నేనైతే కొత్తపేటలో ఉన్న వెంకటరత్నం గారి పలావ్ అయితే టేస్ట్ చేద్దామని వచ్చాను. అసలు దీనికి ఉన్న హైప్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో నిజంగా 84 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చాను కాబట్టి ఇది వర్త్ కాదా మనమైతే చూసేద్దాం. నేనైతే ఇక్కడ ఒక 5 పీస్ బిర్యానీ అలాగే దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏ బిర్యానీ అయినా ఆర్డర్ చేసుకోండి, రైస్ ఒకటే. బట్ ఇక్కడ ఇచ్చే గ్రేవీ ఉంటుందండి, కర్రీ. మనకి బిర్యానీతో పాటు ఒక కర్రీ అయితే ఇస్తాడు, దాంతో కలుపుకొని తింటాం మాత్రం టేస్ట్ వేరే లెవెల్ అనిపించింది. నిజంగా కొంచెం స్పైసీ ఫుడ్ కానీ లేకపోతే కొంచెం నార్త్ స్టైల్లో ట్రై చేయాలనుకుంటే ఇక్కడికి రండి. నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది మీకైతే. నాకైతే ఇక్కడ ఫుడ్ చాలా బాగా నచ్చింది. ఫుడ్ టేస్ట్ విషయం పక్కన పెడితే ఇక్కడ ఇంకోటి చూడాల్సింది అయితే మనల్ని ట్రీట్ చేసే పద్ధతి. నిజంగా కొంచెం బిర్యానీ రైస్ వేసుకోండి, లేకపోతే కర్రీ వేసుకోండి, పులుసు వేసుకోండి, సాంబార్ వేసుకోండి అంటే మనల్ని ఫుడ్ పెట్టి చంపేస్తారు. నిజంగా అంత బాగా ట్రీట్ చేస్తారు. నాకు నిజంగా వాళ్ళ ట్రీటింగ్ చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ బిర్యానీ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ మాత్రమే. సో మీరు కూడా ఈ ప్లేస్ విజిట్ చేయాలనుకుంటే నా ఛానల్లో ఉన్న ఫుల్ వీడియో అయితే చూసేయండి. మీకు అడ్రస్తో సహా ఫుల్గా క్లియర్గా వీడియో అయితే అప్లోడ్ చేశాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.